అలిక్యా చిట్టి పికిల్స్. I hate that sound. எங்க கிட்ட இப்போ వచ్చి తొక్కు చికెన్ పికిల్, గోంగూర ప్రాన్ పికిల్ ట్రై பண்ணுங்களா? వద్దండి మీరే எங்க పికిల్స్ ఆంధ్ర తెలంగాణ ரொம்ப ఫేమస్. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? మామ అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కడు కూడా లైక్లు కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. అలిక్యా చిట్టి పికిల్స్ జిమ్ చేసే వాళ్ళు, డైట్ చేసే వాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. సుమా 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 ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? కమ్మట వాసన వస్తున్నట్టుంది. లంచ్ గట్టిగా పండగ. బట్ సారీ, రిజల్ట్స్ వెరీ బ్యాడ్. అన్నం తెచ్చో కూరలేవే. దీనికంతా కంగారే. ఆగవే వచ్చేసా. రుకో జరా సబర్ కరో. 4-5 రకాల అన్నం, 4-5 రకాల పచ్చళ్ళు. ఇలా సడన్ గా ఇంటికి గెస్ట్ వచ్చారనుకో, జుట్టు పిక్కుని ఏం చేయాలని టెన్షన్ పడద్దు. హ్యాపీగా అలిక్యా చిట్టి పికిల్స్ లో 4 రకాల పచ్చళ్ళు ఆర్డర్ చేసుకుని మీ గెస్ట్ పెట్టండి. వాళ్ళు హ్యాపీ, మీరు హ్యాపీ. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. వీళ్ళకి పికిల్స్ కోసం జస్ట్ ఒక హాయ్ అని మెసేజ్ పెడితే వాళ్ళు వాళ్ళ ప్రైజెస్ అనేది మెన్షన్ చేసి ఒక మెసేజ్ పెట్టిండ్రు రిప్లైగా. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. రెస్పెక్ట్ ఇస్తూ మీ పికిల్స్ ఎందుకు అంత రేట్ ఉన్నాయి అని చెప్పి జస్ట్ క్వశ్చన్ చేసిండు అంతే. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. దానికి ఇవిడ ఇచ్చిన రిప్లై చూస్తే నాకే కోపం వచ్చింది. సార్ నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, కొంచెం క్లియర్ గా చెప్పండి మేస్టారు. అన్ని విషయాలు చెప్పరన్నా రా చూద్దుగానే. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. నీకేం తెలుసురా వాటి విలువ? ఆఫ్టర్ గాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమో వదిలిపాడు దింగుద్ది. కాబట్టి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమో వదిలిపాడు దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. అరే నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా అంటే అది గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? లంజా కొడక ఏమంతే. గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? లంజా కొడక ఏమంతే. పత్రికలో ఏం లేదా ఇది మంచి పద్ధతి కాదా ఇది? ఇప్పుడు వాడిని గింజ ఒక నీ అమ్మని ఇంకా అని చెప్పి తిట్టాల్సిన అవసరం ఏముంది? ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన అవసరం ఏముంది అక్కడ? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కోసం అడిగితే చిన్నగా నీ పచ్చళ్ళు కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయంటే ఇట్లా భాగవతం ఇది. ఏం కళ్ళు నెత్తికొచ్చినాయా? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. ఒక అమ్మాయి అయితే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, 5 లక్షల పైన ఫాలోవర్స్ ఉన్నారు ఆవిడకి. ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఈవిడ పేరే అలేఖ్యా చిట్టి అని ఉంది భయ్యా. ఈవిడనే మన సబ్స్క్రైబర్ ని తిట్టిందో లేదో మనకి తెలియదు కానీ మొత్తానికైతే మనోడికి అన్యాయం జరిగింది. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.